మేడం చూడండి ఏంటి సార్ ఇన్ని రకాల ఫ్యాన్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే వాయిస్ కంట్రోల్ ఫ్యాన్ చూసారు కదా, చూడండి ఇప్పుడు నేను మార్కెట్లో బాగా ట్రెండింగ్గా ఉన్న మీకు మిస్ట్ ఫ్యాన్ అనేది చూపిస్తాను. రేట్ కూడా చూడండి, షాక్ అవ్వకండి, మా దగ్గర ఉన్న రేటు విని మీకు దీన్ని డెమో కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇది బాగా ట్రెండీగా నడుస్తున్న ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు ఈ సమ్మర్లో బాగా ట్రెండీగా నడుస్తుంది. బట్ డిఫరెంట్ రేట్లు ఒక్కొక్క రేట్లో ఇస్తున్నారు. బట్ మా దగ్గర కాస్ట్ వచ్చేసి ఓన్లీ 350 రూపాయలు మాత్రమే. 350 రూపీస్కి మీకు విసనకర్ర ఏదో చేత్తో ఊపుకునే విసనకర్ర కూడా రాదు. అలాంటిది నేను మీకు ఒక మిస్ట్ ఫ్యాన్ ఇస్తున్నాను. దీని స్పెషాలిటీ అనేది చూపిస్తాను. చూడండి దీంట్లో మనము ఈ విధంగా కొన్ని వాటర్ అనేది ట్యాంక్ ఉంటుంది. దీంట్లో వాటర్ అనేది నింపుకున్న తర్వాత వస్తుంటుంది. చూసారా ఎంత చల్లగా ఉందో. ఈ ఐస్ క్యూబ్ వల్లే అనమాట మీకు ఏమవుతుంది అంటే మిస్ట్ అనేది చల్లగా వస్తూ ఉంటుంది. ఇది కంప్లీట్గా చూడండి, ఇది బ్యాటరీ ఆపరేటెడ్ కాదు, ఇది కంప్లీట్గా మీకు పవర్తోనే నడుస్తుంది. పవర్తోనే నడిపించుకోవాలి, లేదా అంటే పవర్ బ్యాంక్తో యూజ్ చేయాలి. ఇది బ్యాటరీ రీఛార్జబుల్ కాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి చూడండి, ఏదో ఇక్కడ పెట్టుకుంటే అంత దూరంలో గాలి వస్తుందా అంటే అది కూడా కాదు. ఇది కేవలం 3 అడుగుల నుండి 4 అడుగులు ఇంత డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకే దీని పర్ఫార్మెన్స్ ఏంటో తెలుస్తుంది అనమాట. మనం ఇక్కడ తగిలించుకుని అక్కడ కూర్చున్నాం రా అంటే దీని గురించి ఏమీ తెలియదు. సో మీకు వీడియోలో కంప్లీట్గా నేను చెప్తున్నది ఎందుకురా అంటే ఇది ఒకరి కోసమే. అది క్యాష్ కౌంటర్ మీద కూర్చున్న వాళ్ళకి, లేదా సిస్టమ్ మీద కూర్చొని సిస్టమ్ని ఆపరేట్ చేసుకునే వాళ్ళకి, ప్లస్ మనము పూజ గదిలో మనం పూజ చేయడానికి కూర్చుంటాం వాళ్ళకి, ప్లస్ కిచెన్లో వంట చేస్తూ ఉంటాం అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అంతే తప్ప మీకు అందరి ఇంటి వరకు అంతా రావాలి అంటే కాదు. రైట్. కాస్ట్ వచ్చేసి మీకు చెప్తున్నాను చూడండి, మార్కెట్లో ఒక్కొక్క రేట్లు అమ్ముతున్నారు. మినిమం 999 దగ్గర నుండి 555 రూపాయల వరకు కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు. బట్ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ బెస్ట్ క్వాలిటీతో చెక్ చేసి మీరు తీసుకుని వెళ్ళండి. 350 రూపాయలు మాత్రమే. 350 రూపీస్కి మీకు ఇలాంటి మిస్ట్ ఫ్యాన్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మనం ఈ విధంగా ఐస్ క్యూబ్స్ వేసాము, వాటర్ వేసాము. దీంట్లో మనం ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైతే అరోమా ఆయిల్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నప్పుడు రూమ్ అంతా కూడా మీకు మంచి వాసన, మంచి పర్ఫ్యూమ్ వాసన, ఇంత బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఉన్న మిస్ట్ ఫ్యాన్ అనేది 350 రూపీస్ అనమాట. ఓన్లీ ఇది మేము కేవలం ప్రమోషన్ కోసమే ఈ కాస్ట్లో ఇస్తున్నాము. ఈ సమ్మర్ అంతా కూడా జూన్ జూలై ఈ 2 నెలల వరకు కూడా మా దగ్గర 350 రూపీస్కే మీకు వస్తుంది. రైట్. దీని తర్వాత మీకు డబల్ హెడ్ ఫ్యాన్, దీని గురించి కూడా చెప్తాను చూడండి. 350 రూపీస్లో మీరు మిస్ట్ ఫ్యాన్ అనేది మీకు చూపించాను. అదేవిధంగా చూడండి మీకు డబల్ హెడ్ ఫ్యాన్ అనమాట. ఇది మీకు 2 ఫ్యాన్లు వస్తాయి, ప్లస్ దీంట్లో లైటింగ్ కూడా వస్తుంది. ప్లస్ దీంట్లో కూడా మనము ఏదైతే ఉందో చూడండి వాటర్ అనేది ఇక్కడ వేస్తాము. ఈ విధంగా వాటర్ అనేది దీంట్లో వేసాము. చూడండి ఈ విధంగా వాటర్ అనేది దీంట్లో వేసుకున్నాము. వేసిన తర్వాత దీంట్లో కూడా మనము ఈ విధంగా ఐస్ క్యూబ్స్ అనేవి దీంట్లో వేసుకుంటాము. చల్ల గాలి కోసం మనకు ఈ విధంగా దీన్ని క్లోజ్ చేసుకుంటాము. క్లోజ్ చేసిన తర్వాత చూడండి ఇది డబల్ హెడ్ ఫ్యాను. దీన్ని నేను తాకకుండా, ఈ ఫ్యాన్ని నేను టచ్ చేయకుండా ఆపరేట్ చేసి చూపిస్తాను. చూడండి మీకు ఎలా ఉంటుంది అన్నది. చూడండి ఫ్యాన్ 1 అనేది నేను నొక్కుతున్నాను రిమోట్ ద్వారా. చూడండి ఈ విధంగా ఫ్యాన్ 1. చూడండి ఫ్యాన్ అనేది లైట్ అనేది ఆన్ అయింది. ఇప్పుడు ఫ్యాన్ 2 అనేది ఆన్ అయింది. ఇప్పుడు చూడండి మీకు ఆన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా ఆన్ అనేది అయిపోయిందనమాట. సపోజ్ అదే విధంగా దీని స్పీడ్ లెవెల్ కూడా మనం పెంచుకోవచ్చు. ప్లస్ దీన్ని స్వింగ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఒకే చోట ఆగి ఉంది, దీన్ని ఈ విధంగా స్వింగ్ అనేది అవుతుందన్నమాట. ఈ విధంగా మీకు రైట్ ఈ విధంగా స్వింగ్ అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు మిస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ వేసాము, దీంట్లో వాటర్ వేసాము. ఇప్పుడు మిస్ట్ అనేది కూడా చూడండి వస్తుంది ఈ విధంగా. చూడండి చూసారా ఈ విధంగా చల్ల గాలి అనేది మనకు వస్తుందన్నమాట. ఇది కూడా ఒక 3 అడుగుల నుండి 4 అడుగుల లోపల ఉన్న వాళ్ళకే దీని పర్ఫార్మెన్స్ ఏంటో తెలుస్తుంది. దీన్ని కూడా సేమ్ దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో
సిస్టమ్ దగ్గర కానీ లేకుంటే కిచెన్లో కానీ దేవుడి గదిలో కానీ లేదా క్యాష్ కౌంటర్ మీద కానీ ఆ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా రిమోట్తో నేను ఆపరేట్ చేసి చూపిస్తున్నాను మీకు. దీని కాస్ట్ వచ్చేసి చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అమ్ముతున్నారు మార్కెట్లో. దీన్ని 2000 కూడా అమ్ముతున్నారు, 1200 కూడా అమ్ముతున్నారు, 1000 రూపాయలు కూడా అమ్ముతున్నారు. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 799 రూపీస్ మాత్రమే. అంటే 799 రూపాయలకు మీకు కంప్లీట్గా డబుల్ హెడ్ ఫ్యాన్ అనేది, మిస్ట్ ఫ్యాన్ అనేది విత్ రిమోట్ అనేది వచ్చేస్తుంది. దీని కాస్ట్ ఓన్లీ 799 రూపీస్. చూడండి, ఇప్పుడు లాస్ట్లో మీకు నేను చూపిస్తున్నాను అనమాట మసాజర్లు అనమాట. చూడండి ఎన్ని రకాలుగా మసాజర్లు ఉన్నాయో. ఈ విధంగా మనకి ఎక్కడైనా పెయిన్స్ ఉన్నా, మనకి ఏదైనా బాడీ పెయిన్స్ ఉన్నా, కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటివి మార్కెట్లో చాలా చోట్ల కూడా మీకు దొరికిపోతాయి. బట్ మా దగ్గర వచ్చేసి దీని కాస్ట్ 100 రూపాయలు మాత్రమే, 100 రూపీస్లో మీకు వచ్చేస్తుంది ఈ మసాజర్. బట్ అదేవిధంగా చూడండి, మీకు బాడీ మసాజ్ గన్ అనమాట. చూడండి, ఇది ఎక్కడ కూడా మీకు దొరకదు. మీకు ఇలాంటి క్వాలిటీ ఉన్న మసాజ్ గన్ అనేది మీకు ఎక్కడ కూడా దొరకదు. చూడండి, ఈ విధంగా ఆన్ చేస్తాం మనము. ఆన్ చేసిన తర్వాత దీన్ని మనము ఈ విధంగా ప్రెస్ చేస్తాము. ప్లస్ దీన్ని మనము ఈ విధంగా తగిలిస్తాము. తగిలించినప్పుడు ఏదైతే బాడీ ఉందో చూడండి, ఈజీగా అంటే బాడీ జిమ్ చేసేవాళ్ళు కానీ లేదా అంటే ఆఫ్టర్ 50లో ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. దీనివల్ల మనకు ఏమిట్రా అంటే మంచి పెయిన్స్, ఏవైతే పెయిన్స్ అనేవి ఉంటాయో అవన్నీ కూడా క్షణాల్లో మనకు రిలాక్స్ అనేది చేస్తుంది మనకు. ఇది కూడా రీఛార్జబుల్ అనమాట. మార్కెట్లో వచ్చేసి దీన్ని 1600, 1700 ఆ విధంగా ఉంది ఆన్లైన్ కాస్ట్. బట్ మా దగ్గర వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 825 రూపీస్ మాత్రమే మీకు. ఓకే, దీంట్లోనే చూడండి మీకు ఇంకా ఎక్కడ దొరకనిది మసాజ్ గన్ చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఇది ఎక్కడ కూడా దొరికేస్తుంది. బట్ ఇది మీకు ఎక్కడ దొరకనిది. చూడండి, ఈ విధంగా మనము ప్రెస్ చేస్తాము, ఆన్ అనేది అయిపోయింది అనమాట. దీనికి ఈ విధంగా హెడ్స్ అనేవి ఈ విధంగా డబల్ హెడ్ అనమాట. చూడండి, ఇది మార్కెట్లో మీకు ఎక్కడ కూడా దొరకదు. ఈ విధంగా డబల్ హెడ్ అనేది మీకు ఉంటుంది. చూడండి, ఈ విధంగా తగిలిచ్చేసి దీన్ని మనము స్పీడ్ ఆఫ్ బ్యాటరీలో చూడండి ఈ విధంగా మనము మసాజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా టోటల్గా బాడీ మసాజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీలో కూడా చాలా బెస్ట్ ఉంటుంది. చూడండి, ఇది ఎక్కడ కూడా దొరకదు, ఒక హార్ట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే దొరుకుతుంది అనమాట మీకు. ఈ విధంగా దీని కాస్ట్ వచ్చేసి 2175 రూపీస్ మాత్రమే. ఏదైనా మనం రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు ఈ విధంగా మనకు స్కాల్ప్ మసాజర్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా అనేది ఉంటుందన్నమాట. చూడండి, మార్కెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అమ్ముతున్నారు. దీనివల్ల మనకు స్కాల్ప్ అనేది మసాజ్ చాలా బాగా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు. దీని స్పీడ్ లెవెల్ అనేది కూడా ఈ విధంగా పెంచుకోవచ్చు. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 825 రూపాయలు, మేము అమ్మే ప్రైస్ 820 రూపాయలు. బట్ మీరు ఈ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే మీకు ఇచ్చే కాస్ట్ వచ్చేసి ఓన్లీ 600 రూపీస్ మాత్రమే. 600 రూపాయలకి మీకు ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. మనం సపోజ్ ఎక్కడికైనా కార్ జర్నీ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఎక్కడైనా ఒక చోట కూర్చోవాలి, రిలాక్స్ అవ్వాలి, కాళ్ళంతా నొప్పులుగా ఉంటాయి. ఎంత మనం కార్లో జర్నీ చేసినా ఒకనొకప్పుడు కూర్చున్న తర్వాత నడుము నొప్పి, కాలు నొప్పి అనేది ఉంటుంది అనమాట. మనం ఎక్కడైనా రిలాక్స్గా అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, దీన్ని మనము ఈజీగా ఈ విధంగా హ్యాండిల్తో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ప్లస్ దీన్ని మనము కార్లో ఎక్కడ ఉన్నా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ దీన్ని క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను. చూడండి మేడం, ఈ విధంగా ఫోల్డబుల్ స్టూల్. వావ్, స్టూల్ ఇది చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ స్టూల్ అనమాట. దీని మీద మీరు కూర్చోండి, ఏమి ఇరిగిపోదు కదా, కూర్చోండి బాగా హ్యాపీగా. రైట్, కంఫర్ట్ గా ఉన్నారా? కంఫర్ట్ గా, ఏమైనా డిస్కంఫర్ట్ ఏం లేదు కదా? రైట్, చూడండి ఇంత వెయిట్ ని కూడా ఇది మోస్తుంది అనమాట. ఈ విధంగా క్వాలిటీ ఉంటుంది. మీ వెయిట్ ఎంత ఉంటుంది మేడం? 55. సగం, దాంట్లో సగమే అనుకోండి. అంటే 25 కిలోస్ ఈజీగా అయితే ఇది మోస్తుంది కదా మీకు. అంటే మీ బాడీ మాత్రం 25 కిలోస్ ఇది మోస్తుంది అనమాట. చూడండి, నేను ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి దగ్గర 85 కిలోస్ అనమాట. సో నేను కూర్చున్నా కూడా అంటే సగం బరువు అనేది నాకు మోస్తుంది. అంటే ఒక 40 కిలోస్ వరకు ఇది మోస్తుంది అనమాట. రైట్, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను రా అంటే, ఇంత పైకి ఎక్కలేను కాబట్టి నేను దీన్ని తగ్గించి పెడుతున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు నేను దీన్ని పెట్టాను అడ్జస్టబుల్. దీని వెయిట్ ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి టోటల్ గా 85 కిలోస్. ఇప్పుడు 85 కిలోస్ కూడా ఇది మోస్తుంది. చూసారు కదా, 85 కిలోస్ ది కూడా చాలా ఈజీగా మోస్తుంది అనమాట. అంటే క్వాలిటీ అంత బెస్ట్ గా ఉంటుంది మీకు.
ప్రైస్ వచ్చేసి ఓన్లీ 600 రూపీస్ మాత్రమే. ఈ విధంగా మనం ఎంత కావాలరా అంటే అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని కూర్చోవడానికి వీలుగా మనం చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇంత బెస్ట్ క్వాలిటీతో ఉన్న మీకు ఫోల్డింగ్ స్టూల్ అనేది ఎక్కడ కూడా మీకు దొరకదు. కాస్ట్ ఓన్లీ 600 రూపీస్ మాత్రమే. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా, చాలా యూస్ఫుల్ గా కూడా ఉంది. అంటే ఎవరికైనా పిక్నిక్ వెళ్ళే వాళ్ళకి అలాంటి ప్లేస్లలో అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కింద కూర్చోలేనప్పుడు ముసలి వాళ్ళకి, ఓల్డ్ పీపుల్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది సార్. చూడండి మేడం, చూడండి మార్కెట్లో స్పీకర్ విత్ మైక్ అనమాట, రెండు ఇలాంటివి చాలా ఉన్నాయి. చూడండి ఇలాంటి వాటికి రేట్లకు వెళ్ళి మీరు ఇలాంటి వాటికి కొనకండి. ఎందుకు అంటే ఇవి చాలా దరిద్రంగా, అంటే చాలా దరిద్రంగా ఉంటాయి. ప్లస్ కాస్ట్ ఒక్కొక్కరు 250 రూపాయలు 300 రూపాయలు అలాంటివి చెప్తారు. బట్ క్వాలిటీ అనేది అంత బెస్ట్గా ఉండదు. కానీ నేను ఇప్పుడు మీకోసం తీసుకొచ్చింది అనమాట. చూడండి వైప్ బాక్స్ అనేది, ఇది దీని క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను, ఎంత పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుంది అనేది నేను చూపిస్తాను. చూడండి ఇలాంటి వాటికి వెళ్తే మగవాళ్ళు పాట పాడితే ఆడవాళ్ళు పాడినట్టు వినిపిస్తుంది మీకు, అదే ఆడవాళ్ళు పాడితే మగవాళ్ళు పాడినట్టు వినిపిస్తుంది. అంటే క్వాలిటీ ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటికి వెళ్ళి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ప్లస్ నేను చూపించింది అనమాట చూడండి వైప్ బాక్స్ అనమాట, దీని క్వాలిటీ కూడా చాలా బెస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఆన్ చేసి నేను మీకు లైవ్లో దీని క్వాలిటీ ఎంతో చూపిస్తాను. చూడండి హలో 1 2 3 మైక్ టెస్టింగ్ 1 2 3 హలో రైట్. ఇప్పుడు దీన్ని నేను కరావోకే ద్వారా ఒక చిన్న పాటను పాడి కూడా, అంటే సరదాగా మనం ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదా చిన్నపిల్లలు పాడుకునేదానికి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. చూడండి చూపిస్తాను మీకు. మేరే సప్నో కి రాణి కబు ఆయేగి తూ. చూసారు కదా మనం ఎంత బాగా పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయడానికి ఈ మైక్ విత్ స్పీకర్ అనేది చాలా బాగా ఉంటుంది. మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదా ఇంట్లో ఏదైనా చిన్న ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాంటివి పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. కాస్ట్ వచ్చేసి ఓన్లీ 625 రూపీస్ మాత్రమే. ప్లస్ అదేవిధంగా మీకు ఈ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి మేము ఇచ్చే కాస్ట్ ఓన్లీ 475 రూపీస్ మాత్రమే. 475 రూపాయలకు మీకు మైక్ స్పీకర్ అనేది బెస్ట్ క్వాలిటీ ఉన్న మైక్ స్పీకర్ అనేది వచ్చేస్తుంది. సడన్ గా మీరు సెలబ్రిటీ అయిపోయి సింగర్ లాగా పిలిస్తే ఏంటి సార్? కాదు, నేను బాత్రూమ్ సింగర్ని మాత్రమే. ఏదో ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను కూడా వన్స్ అపాన్ ఏ టైం ఈ విధంగా ఇలాంటి ప్రోడక్ట్స్తో నేను ఒకప్పుడు, ఇప్పుడు మీరు కొంటున్నారు, నేను ఒకప్పుడు కొనేవాడిని అనమాట. ఆ ప్యాషన్నే నేను ఇప్పుడు బిజినెస్గా మలుచుకున్నా. ఏవైతే మీరు ఇవన్నీ ప్రోడక్ట్స్ చూసి కొంటున్నారో వన్స్ అపాన్ ఏ టైం నేను కూడా మీలాగే ఒక కస్టమర్గా ఉండేవాడిని. బట్ దానికి ఇంప్రెస్ అయిపోయేసి ఏదైతే నా వీక్నెస్ ఉందో దాన్నే నేను బిజినెస్గా డెవలప్ చేసుకున్నాను అనమాట. నా వీక్నెస్నే నేను బిజినెస్గా డెవలప్ చేసుకున్నాను. ఇలా సక్సెస్ అయ్యారు ఈరోజు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇది బ్యాటరీయా లేకపోతే చార్జబుల్? రైట్, ఇది రీఛార్జబుల్ మేడం. మనము ఫోన్ని ఏ విధంగా ఛార్జ్ చేస్తామో ఆ విధంగా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. బట్ మనం ఎక్కడున్న చిన్నపిల్లలు స్కూల్లో కానీ లేదా అంటే చిన్నపిల్లలు సింగింగ్ నేర్చుకోవాలన్నప్పుడు కానీ ఇలాంటి మైక్ విత్ స్పీకర్ అనేది బెస్ట్ క్వాలిటీతో ఉండేది. చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా చాలా బెస్ట్గా ఉంటుంది. మీకు ఛార్జ్ చేస్తే ఎన్ని అవర్స్? మినిమం అన్నా కూడా 3 అవర్స్ వరకు కూడా మీకు వస్తుంది. ఒక్కసారి మీరు ఛార్జ్ చేస్తే 3 గంటల వరకు మీకు నడుస్తుంది అనమాట. దీనికి ఏమైనా బ్యాటరీ ఉందా? దీనికి కూడా రీఛార్జబులే, దీనికి కూడా చార్జబులే. దీనికి కూడా ఛార్జ్ పెట్టాల్సిందే మీకు. ఇవి రెండు కలిపి మేము ఇస్తున్న కాస్ట్, మీరు ఈ ఛానల్ను ఏదైతే G10 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే మేము ఇచ్చే కాస్ట్ వచ్చేసి ఓన్లీ 475 రూపీస్ మాత్రమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఈ విధంగా చూడండి, మీకు ఇవే అని కాదు, మా దగ్గర చాలా కంపెనీస్ ఇవి మీకు ఈ విధంగా బెస్ట్ క్వాలిటీతో ఉన్న స్పీకర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఒక్కసారి మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇదేంటి సార్? రైట్, చూడండి ఇది బెడ్ ల్యాంప్ అనమాట. మనము యాజ్ యూజువల్గా చాలామంది ఇండ్లలో నైట్ టైం పడుకునేటప్పుడు జీరో బల్బులు కానీ లేదా అంటే మాకు డిఫరెంట్ టైప్లో ఉన్న ల్యాంప్స్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటాము. బట్ అలాంటి వాళ్ళ కోసం నేను తీసుకొచ్చాను. చూడండి ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా మన బెడ్రూమ్లో చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఒక్కసారి కానీ మనం దీన్ని టచ్ చేస్తే ఈ విధంగా చూడండి కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కో కలర్ పెట్టుకోవచ్చు బెడ్రూమ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ అనేది మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 375 రూపీస్ మాత్రమే. 375కి మనకి ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట.